హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే మీ రమానండి. థంబ్నెయిల్ అయితే చూశారు కదండి. నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకూడదని నేను ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నానండి. అంటే నేను చేసే ఈ వీడియో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకు మాత్రం కాదు అండి, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. అంటే ఇది నేను నా లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను. నా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ కాలేదండి. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ అయితే హాఫ్ మానిటైజేషన్ అవుతుందని నాకు తెలుసు కదా, అందరికి తెలిసిందే. నాకు ఆల్రెడీ 500 సబ్స్క్రైబర్స్ అయినాయండి. 700 చేంజ్ అయినాయి సబ్స్క్రైబర్స్. కానీ నేను సబ్స్క్రైబర్స్ అయినాయి కదా, వ్యూస్ వస్తున్నాయి కదా, మరి మానిటైజేషన్ ఎట్లా అవుతుందని నేను అనుకుంటున్నా. నాకైతే అసలు తెలియదండి. వాచ్ అవర్స్, లాంగ్ వీడియోల వాచ్ అవర్స్ యాడ్ అవుతాయని. కానీ అది నేను చేసిన మిస్టేక్ అండి. నాలాగా మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు మాత్రం చేయకండి. 3000 వాచ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్స్ కావాలని అంటున్నారు. నేను 3000 సబ్స్క్రైబర్స్ అని అంటే వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ మాత్రమే యాడ్ చేసుకుంటారని నేను అనుకోలేదు. షార్ట్ వీడియోస్ కూడా యాడ్ చేసుకుంటారు కావచ్చు అని నేను అనుకున్నానండి. కాకపోతే నాకు తర్వాత చాలా వీడియోస్ చూశాక తెలిసిందండి. నేనైతే ఎక్కువగా మాధవి టెక్ వాళ్ళదైతే చూస్తానండి ఛానల్. అవి చూసి చాలా నేను నేర్చుకున్నాను. సో నాకు కూడా అసలు స్టార్టింగ్లో అసలు జీరో నాలెడ్జ్ యూట్యూబ్ గురించి. అసలు నాకు ఎడిటింగ్ అనేది తెలియదు, వాయిస్ ఇవ్వడం తెలియదు, ఏం తెలియదండి. మొత్తం అసలు బట్టర్ ఎలా ఉంటే అలా వీడియో చేసి అప్లోడ్ చేసేదాన్ని. నాకు అసలు కొంచెం చాలా చూశాను. చూస్తుంటే కొంచెం నేర్చుకున్నానని నేను అనుకుంటున్నానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కానీ నాకు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలని నాకు ముందే తెలిస్తే నేను లాంగ్ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేసేదాన్ని. బట్ నాకు తెలియదండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి, లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ యాడ్ అవుతాయని. షార్ట్ వీడియోస్ అయితే 10 lakh కావాలని అంటున్నారు వ్యూస్. 10 lakh రీచ్ అవ్వాలంటే ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాం కదా అని కొంచెం భయం అండి, రీచ్ అవుతామో లేదో అని. నేను చాలా ఛానల్స్ వాళ్ళే చూసాను, చాలా వీడియోస్ చూసాక తెలిసిందండి లాంగ్ వీడియోస్ యాడ్ చేసుకుంటారని. 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ అయితే హాఫ్ మానిటైజేషన్ అవుతుంది. ఫుల్ మానిటైజేషన్కు 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ కావాలని నేను లేటుగా తెలుసుకున్నానండి. సో నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయొద్దండి. ఇప్పుడు టైం వేస్ట్ అయిందని నేను అనుకుంటున్నానండి. లేకుంటే నేను లాంగ్ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేసేదాన్ని. మీరు మాత్రం కొత్తగా ఛానల్ పెట్టిన వారిని అయితే డైలీ ఒక 4-5 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ 3 daysకి ఒకసారి అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయండి. మళ్ళీ ఎవరిని సపోర్ట్ చేయమని అడగకండి, ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలా మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ అడగకండి. ఎందుకంటే మనం వాళ్ళను అడిగి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకవేళ మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత వాళ్ళు చూడకపోవచ్చు. సో దానివల్ల మనకు వ్యూస్ అనేది తగ్గిపోతాయండి. అందుకనే ఎవరికి మీకు మీరుగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగకండి. నేనైతే నా సజెషన్ ఇది అంతేనండి. అండ్ నా ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే తెలియాలని నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. డైలీ ఒక 4-5 షార్ట్స్ అప్లోడ్ చేయండి డైలీ. మనం ఒక 5 వీడియోస్ అప్లోడ్ చేస్తే అందులో ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుందండి. నాకు అలాగే జరిగింది. స్టార్టింగ్లో అయితే అసలు వ్యూస్ అనేది రాలేదండి. నేను డైలీ 4-5 స్టార్టింగ్ అప్లోడ్ చేశా. కాకపోతే వస్తలేవని కొన్ని డేస్లో ఒక 2 days చేసి మళ్ళీ వదిలేసా, 3 days చేసి వదిలేశాను. బట్ తర్వాత కొన్ని వీడియోస్ చూశాను.
స్టార్టింగ్లో వ్యూస్ అనేవి రావు, అంత త్వరగా అయితే వైరల్ కావు. డైలీ అప్లోడ్ చేయాలి. డైలీ అప్లోడ్ చేస్తే యూట్యూబ్కు మనం డైలీ చేస్తున్నారు అనే విషయం అని తెలుస్తుంది. సో మనం చేసే వీడియోస్ ఒక 100 మందికి, 100 మంది చూసిన తర్వాత ఇంకో 200 మందికి, 300 మందికి పంపిస్తుంది యూట్యూబ్. అందుకనే డైలీ 4-5 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. లాంగ్ వీడియోస్ అయితే మన మానిటైజేషన్ అయ్యేంత వరకు ఒక వీక్లీ ఒక 3 వీడియోస్ అయినా అప్లోడ్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ కాలేదండి. ఇప్పుడే నేను కొన్ని లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వాచ్ అవర్స్ ఇప్పుడు కొంచెం వస్తున్నాయి. స్టార్టింగ్ అయితే అసలు 0 వాచ్ అవర్ అనేది రాలేదు. నేను వాచ్ అవర్స్ కనిపిస్తున్నాయి వైటీ స్టూడియోలో చూస్తుంటే, బట్ ఇందులో మళ్ళీ వేరే చూస్తుంటే అర్థం అవ్వట్లేదు, నాకు అస్సలు అర్థం కాలేదు. అందుకనే నేను బాగా చూశాను, చాలా వీడియోస్ చూశానండి. చూస్తే అప్పుడు తెలిసింది లాంగ్ వీడియోస్ డైలీ కాకుండా అట్లీస్ట్ 3 అన్న అప్లోడ్ చేయాలని అప్పుడు నేను నేర్చుకున్నానండి. ఓకే అండి, నేను చెప్పింది ఏమన్నా కొంచెం హెల్ప్ఫుల్గా అయితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.